హాయ్ అండి. నేను నిన్న వీడియో పెట్టలేదు. నిన్న మొన్న కొంచెం పండగ హడావుడిలో ఉండి ఇవాళ నాకు బచ్చల కూర, పొడి కూర చూపెడతాను మీకు. దుంప బచ్చలి, ఇది తీగ బచ్చలి కాదు. అందుకని నేను కొంచెం ఆయిల్ తీసుకొని ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, అలాగే పచ్చిమిరపకాయలు, 4 ఎండుమిరపకాయలు, కరివేపాకు అన్నీ వేసుకున్నాను. బచ్చల కూర కూడా ఫామ్ ఫ్రెష్ది మంచిగా దొరికింది నాకు. దాన్ని సన్నగా కట్ చేసేసుకొని శుభ్రంగా కడుక్కొని అందులో పెట్టేసుకొని బాండీలో అలాగే పసుపు, ఉప్పు అది వేసేసుకొని మూత పెట్టుకోవడమే. అది కొంచెం మగ్గిన తర్వాత మనం ఏం చేయాలంటే కొంచెం శనగపిండి వేయించింది వేసుకోవచ్చు, వేయించకుండా కూడా వేస్తే కొంచెం అతుక్కుంటుంటుంది. వేయించి వేసుకోవాలి, అందులో వేస్తే బాగుంటుంది. కొంచెం ఇంగువ కూడా వేసుకోవచ్చు. ఇంగువ తినేవాళ్ళు పోపులో ఇంగు వేసుకోండి, అవసరం లేకపోతే అవసరం లేదు. ఇంగు వేస్తే బాగుంటుంది, ఇది పాటోడి కూర లాగా. అయితే బచ్చల కూర చాలా మంచిదండి మనకి హెల్త్కి. అందుకని నేను ఈరోజు మీకు బచ్చల కూర చూపెట్టాలని చేస్తున్నాను. కానీ నా ఛానల్ని వంట చేసుకొని తిని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకొని వాళ్ళు లైక్స్ ఇవ్వండి, కామెంట్స్ పెట్టండి. కానీ చాలా బాగుంటుందండి పాటోళ్ళి కూర. ఇది కొంచెం శనగపిండి వేయించి వేయండి, ఎందులో అయినా కూడా వేయించి వేయండి. పొడి కూరలు వండుకుంటే మీకు చాలా బాగుంటుంది. పచ్చిది వేస్తే కొంచెం అతుక్కుంటుంటుంది, సరిగ్గా ఉడకనట్టు అనిపిస్తుంది మనకు. అందుకని నేను ఇవాళ మంచి బచ్చల కూర దొరికింది కాబట్టి దుంప బచ్చలతోని పొడి కూర చేశాను. నాకైతే నచ్చింది. మరి మీకు ఎలా ఉందో తిని చూసి నాకు కామెంట్ చేయండి. మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. కానీ ఇంకా వీడియోస్ పెడతానండి. కొంచెం ఈ 2 days వల్ల లేట్ అయింది. ఓకేనా, బాయ్.